60 సంవత్సరాలుగా మా అనుభవంలో ఉన్న భూమిని కొంతమంది దురాక్రమణకు ప్రయత్నిస్తున్నారంటూ శాంతిపురం మండలం రెడ్లపల్లి గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం అనే రైతు వాపోతున్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ రెడ్లపల్లి గ్రామ పరిధిలో సుమారు 60 సంవత్సరాలుగా తమ తల్లిదండ్రుల కాలం నుండి కొంత భూమి తమ అనుభవంలో ఉందని, దీనిని ధృవీకరిస్తూ కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పంపకం పథకం కింద తమకు పట్టదారు పాస్ పుస్తకం ఇవ్వడం జరిగిందన్నారు. ఈ ఆస్తిని తన తండ్రి పినతండ్రి పంపకాలు చేసుకున్నట్టు తెలిపారు. అయితే వారి చిన్నాన్న భాగాన్ని సుమారు 15 సంవత్సరాల క్రితం వారు విక్రయించుకున్నట్లు తెలిపారు. ఇంతకాలం సజావుగా జరిగిన ప్రస్తుతం వారి చిన్నాన్న భూమిని కొన్న వ్యక్తులు తమ ఆధీనంలో ఉన్న భూమి సైతం తమదేనని, ఆన్లైన్ రికార్డులలో సైతం తమ పేరుపై ఉందని దౌర్జన్యం చేస్తూ తమ భూమిలో రోడ్డు వేయడానికి ప్రయత్నం చేస్తున్నారని, అంతేకాక తమ ఆధీనంలో ఉన్న భూమిని వారు దురాక్రమణ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఇప్పటికే మండల తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందించడం జరిగిందని, అధికారులు ఈ విషయమై తగు విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. నా పేరు సుబ్రహ్మణ్యం. రెడ్లపల్లి శాంతిపురం మండలం రెడ్లపల్లి గ్రామం. మాది డీకేటీ అసైన్మెంట్ భూమి. మేము దున్నుతా ఉన్నాం, 60 సంవత్సరాల నుంచి దున్నుతా ఉన్నాము. మా చిన్నాయనది మాది, ఇద్దరు అన్నదమ్ముల భాగాల్లో 60 సంవత్సరాల నుంచి మేము సాగులో ఉన్నాము. మాకి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు 6వ విడత భూ పంపిణీ కార్యక్రమంలో ఈ పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చినారు. మేము 60 సంవత్సరాల నుంచి దున్నుతా ఉన్నా కూడా మా చిన్నాయన భూమి, అసైన్మెంట్ భూమిని, మా చిన్నాయన భూమిని పక్క రామప్ప, మునెమ్మ అనే వాళ్ళు కొనుక్కొని దాదాపుగా 15 ఏళ్ళు అయింది. 15 సంవత్సరాల నుంచి వాళ్ళు సాగు చేసుకుంటూ ఉన్నారు, మేము మాది సాగు చేసుకుంటూ ఉన్నాం. మా భూమిలో బోరు, ఇల్లు రెండూ ఉన్నాయి. అయినప్పటికీ ఇప్పుడు దౌర్జన్యంగా ఆన్లైన్లో లెక్కలు మారిపోయినాయని చెప్పేసి దౌర్జన్యంగా మా మడి సాగు చేస్తూ ఉన్నాం. మా మడిలో వచ్చి దౌర్జన్యంగా మేము రోడ్డు చేస్తాము, మాకు ఈడ దారి ఉంది అని చెప్పేసి దౌర్జన్యంగా వచ్చి మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు. పోలీసులకి ఇంకా ఫిర్యాదు అయితే ఏం చేయలేదు. తహసీల్దార్కి అయితే అర్జీ పెట్టినాము, ఇట్లా దౌర్జన్యంగా మా మీద దావు ఉందని చెప్పేసి దౌర్జన్యంగా వస్తూ ఉన్నారు అట్లని. మేము అర్జీ అయితే తహసీల్దార్కి ఇచ్చినాము అని చెప్పి వస్తున్నారు. ఆన్లైన్లో అయితే మారిపోయింది ఇట్లా అనేసి. ఇప్పుడు మాకు భూమే మాది, మేము 60 సంవత్సరాల నుంచి సాగు చేస్తూ ఉన్నా, ఇల్లు బోరు ఉంది. కానీ ఇప్పుడు భూమే మాది అట్లనే లెక్కలో వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి మేము దావ చేస్తాము, అట్లనే మడిలో వచ్చి దావ చేస్తామని దౌర్జన్యంగా ఇది చేస్తాము. చూడండి సార్, ఇది మాకు ఇచ్చిన పట్టా పాస్బుక్లు రెండు ఇచ్చినారు. ఈ సర్వే నంబర్లు అట్లా ఆన్లైన్లో అటు ఇటు మారిపోయిందని చెప్పేసి దౌర్జన్యంగా వాళ్ళు వచ్చి రోడ్ చేయాలా అట్లా అని చెప్పేసి ఇట్లా చేస్తూ ఉన్నారు సార్. దయచేసి మాకు మేము సాగు చేస్తూ ఉండే భూమి కొలిసి మాకు ఈ విధంగా పట్టా పాస్ పుస్తకాలు మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాం. సర్వే నంబర్ 42లో 15 AB అనే సర్వే నంబర్లో మా అన్నదమ్ముల భాగాలు మేము సాగు చేస్తూ ఉండేంత వరకు మాకు పట్టా పాస్ పుస్తకాలు మంజూరు చేయాలి. మా అమ్మపైనే ఇట్లా ఉంది చూడండి, పట్టా పాస్ పుస్తకాలు రెండు. ఇంతవరకు మేము సాగు చేస్తూ ఉండేది మాకు కొలిసి మాకు ఎంత ఉందో అంతవరకు మాకు పట్టా పాస్ పుస్తకాలు మళ్ళీ మంజూరు చేయాల్సిందిగా కోరుతాం. అధికారులు అందరూ మాకు న్యాయం చేయాలని కోరుతాం. కాన్స్టిట్యున్సీలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి పథకాలు మేము చూస్తూ ఉన్నాము. చాలా మంచి అభివృద్ధి జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు దీన్ని సమస్యని తీసుకొని మాకు ఈ విధంగా మంచి ఇష్యూని క్లియర్ అయ్యే విధంగా మాకు సమస్య పరిష్కారం చేసే విధంగా చేస్తారని ఆశిస్తూ ఉన్నాం.